ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం మన యొక్క మరి వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, మాంద్యులు అంటే చెప్పాలంటే సోమరులు కాకుండా ఆసక్తి విషయంలో దేవుని కార్యముల విషయమైన ఆసక్తి విషయంలో మనము మరి ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలా, అంటే మరి తీవ్రత కలిగిన వారంగా ఉండాలా అంటాడు. సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనం అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యము మరి డిస్కరేజ్ చేసేదిగా ఉంటుంది, నిరాకరించేదిగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడాను సోమరితనం అనేటువంటిది అది అంత మంచిది కాదు అనేటువంటి కార్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అది విశేషంగా ఆత్మీయ కార్యాల్లో, దేవుని గురించిన కార్యాల్లో సోమరితనం అనేది పనికిరాదు. మనము ఎప్పుడే కానీ మరి చురుకుగా లేక తీవ్రతగా మనము మరి ఆశ కలిగిన వారంగా ఉండవలసి ఉంటున్నాం. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆత్మయందు తీవ్రత కలిగిన వారై మాంద్యులు కాకంటాడు. కాబట్టి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆత్మీయ విషయాల్లో మనం తీవ్రత కలిగి ఉండాలా అనే దాని విషయమై మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించున్నాను. కాబట్టి ఎంత మరి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడంటే మీరు ఆసక్తి కలిగిన వారే. అయితే ఈ ఆసక్తిలో మీరు మందులు కాకుండా, లేక వెనపడిపోకుండా, లేక మరి నిర్లక్ష్యం చేయకుండా ఎట్లా కూడా ముందుకు సాగాలంటున్నాడు. ఎట్లాగా మనకు కలిగినట్టుగా ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకునే దాని కొరకు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, దాటిని పొందాలంటే మనకేమవసరం? ఓర్పు అవసరము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి మరి ఆత్మీయ కార్యములో ఇక మరి చూసినట్లయితే మాంద్యత అనేటువంటిది లేక సోమరితనం అనేటువంటిది పనికిరాదు. కాబట్టి ఆత్మీయ కార్యంలో ఎప్పుడు మనము ఎట్లా ఉండాలా? మరి ఎప్పుడు ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి కదా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఎటువంటి ఆసక్తి కలిగిన అంటే ఓర్పు చేత, విశ్వాసము చేత ఓర్పు చేత రెండు అవసరం. విశ్వాసము ఓర్పు ఈ రెండు కలిగి ఉండాలన్నమాట. దేవుని యొక్క వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే. అందుకొరకే ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఇక్కడ అబ్రహాం యొక్క ఉదాహరణ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే మరి వాగ్దానం చేసినాడు. ఏం వాగ్దానం చేసినాడు? నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేదని వాగ్దానం చేశాడు. మరి ఈ వాగ్దానం కొరకే అబ్రహాముకు 75 సంవత్సరాలు ఉండేటప్పుడు ఈ వాగ్దానం చేసినాడు దేవుడు. మరి అబ్రహాము దాని కొరకే వేచి ఉండవలసిందిగా ఉన్నాడు. దాని కొరకు ఓర్పుతో కాచుకొని ఉండవలసిందిగా ఉన్నాడు. 75 సంవత్సరాలు ఇప్పుడు చేసినప్పుడు వయసులో 75 అయిపోయినాయి, 80 అయిపోయినాయి, 85 అయిపోయినాయి, 90, 100వ సంవత్సరములో ఇప్పుడు అంటే 25 ఏళ్ళు కాచుకున్నట్టున్నాడు అనమాట. ఇది మరి ఓర్పుతో కాచుకున్నట్ట. కాబట్టి ఆ విషయమై అబ్రహాము మరి నిర్లక్ష్యముగాను మాంద్యుడుగాను కాలేదు అనే విషయం. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే మన యొక్క ఆసక్తి తుదమట్టుకు అదే విధంగా ఉండవలసి అనుకుంటున్నాము అనేటువంటిది. ఎందుకంటే ఇది ఒక గొప్ప మనకు బహుమానాన్ని తెచ్చేదిగా ఉంటుంది. అందుకొరకు చూడండి 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 58వ వచనం చూస్తే, కాగా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. కాబట్టి మీ యొక్క ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభువులో మీరు పడే ప్రయాసం, మీకు పడేటువంటి మరి కష్టము, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, లేక సువార్త విషయంలో వచ్చేటువంటి శ్రమలో, ఆయా కార్యముల్లో మరి మీ యొక్క శ్రమ వ్యర్థం కాదు. ఎందుకంటే ఆయన మనకు మరి బహుమానం ఇచ్చేవాడు ఉంటున్నాడు.
కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలా, మందులుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. అందుకొరకే చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు మరి కార్యం మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయములో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు? 42వ వచనం చూసినట్లయితే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. నిద్రమత్తులో ఉండకూడదు, అదే సోమర్తనం. కాబట్టి ప్రభు రాకడ విషయంలో ఆయన తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ విషయంలో కూడా మనం ఎట్లా ఉండాలా? మెలుకోగలిగిన వారముగా ఉండాలా. నిద్రమత్తులుగానో లేకపోతే సోమరితనముగానో లేక నిర్లక్ష్యముగానో మనము ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని. ఎందుకంటే మరి 44 వచనం, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. మీరు అనుకునే గడియలో మనకు తెలియదు ఏ గడి అనేటువంటిది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండునో వాడు ధన్యుడు అంటాడు. కాబట్టి మనము ఆయన వచ్చినప్పుడు మనం మెలకువగలిగిన వారంగా ఉండాలా అనేటువంటి కార్యం కదా. చూసినట్లయితే మరి ఇక్కడ మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే 47వ వచనంలో కూడా అతడు అప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండునో, ఏ దాసుడు మెలకుగా ఉంటే కనుగొనో వాడు ధన్యుడు అని చెప్పి అతడు తన యావదాస్తి మీద వారిని నిశ్చయించును. చూసారా? కాబట్టి మనం మెలకుగా ఉండి కాచుకొని ఉండేదంటే విషయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు మనకి ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడంట ఆయన ఆస్తి మీద. ఇక్కడ ఒక మరి చూసినట్లయితే ఏమిస్తున్నాడు? ఒక మనుష్యుని ఏ విధంగా మరి మెలకువగా ఉండాలా అనేటప్పుడు విధంగా చెప్పినప్పుడు అతని యజమానుడు ఏం చేస్తాడంట? అతని యజమానుడు అతనికి ఆస్తిని ఇస్తాడు. అట్లాగే దేవుడు మనకు బహుమానం ఏనైతున్నాడు. మరి అదే 25వ అధ్యాయంలో ఆయన దానికి ఒక ఉపమానం చెప్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకడు మరి ఒక మనుషుడు దేశాంతరం పోతూ విదేశాలు ప్రయాణం అయిపోతూ తన యొక్క మరి దాసులను పిలిచి ముగ్గురికి 3 రకాలైన మరి ఆయన బాధ్యతలు ఇచ్చినాడు. ఒకరికి 5 తలాంతులు, చెప్పాలంటే 5 నాణ్యాలు అనుకోండి, కొంత అమౌంట్. ఒక తలాంతు అంటే మరి 3,600 రూపాయలు అంటారు. అక్కడ 3,600 రూపాయలు ఒక తలాంత్ అనేటువంటిది. చూసినట్లయితే అప్పుడు 5 తలాంతులు అంటే దానికి మరి 5 అంతలు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి దీంతో మీరు వ్యాపారం చేస్తూ ఉండండి, నేను తిరిగి వస్తాను అన్నాడు. ఆ విధంగా ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారు? 5 తలాంతులు ఇచ్చినాడు బాగా దాంట్లో పనిచేసి 10 సంపాదించాడు. 2 ఇచ్చినాడు పనిచేసి దాన్ని 5 చేసుకున్నాడు. అట్లాగైతే మరి 1 ఇచ్చినవాడు ఏం చేసినాడు? సోమరితనంగా దాన్ని తీసేసి, ఎందుకు నాకు ఈ కష్టము, మరి ఇదేదైనా మరి నష్టమైతే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని అట్లాగే భద్రపరిచినాడట. యజమానుడు వచ్చినప్పుడు అడిగినాడు. ఏమడిగినాడు? లెక్క అడుగుతుంటున్నాడు. యజమానుడు లెక్క అడిగినప్పుడు మొదటివాడు వచ్చి ఏం చెప్తాడు? అయ్యా, నీవు ఇచ్చిన ఈ యొక్క 5 తలాంతుల నుంచి మరి 5 తలాంతులు నేను సంపాదించినాను అంటాను. కానీ యజమానుడు ఏమంటున్నాడు? భలా మంచి నమ్మకమైన దాసుడా అంటున్నాడు. భలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటూ కనుక అనేకమైన వాటి మీద నేను నియమించదును, నీ యజమాని సంతోషములో పాల్గొన్నాడు అంటే మెప్పు కలిగింది. అట్లాగే 2 కలిగిన వాడు ఏం చేశాడు? అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ 2తో ఇంకా 2 సంపాదించినాను కదా, 2 తలాంతులు, ఇంకా మరి 2 తలాంతులు సంపాదించినాను చెప్పినప్పుడు ఆయన కూడా నీ కొంచెంలో నమ్మకం ఉంటున్నావు కాబట్టి నువ్వు బలా మంచి నమ్మకమైన దాసుడు. 1 ఇచ్చిన వాడు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు చాలా కఠినమైన వాడువు, నీకు భయపడి నేను ఎక్కడ మరి ఏదైనా నష్టమవుతుందేమని చెప్పి భద్రంగా అట్లే పెట్టినాడు. అప్పుడు ఏమంటున్నాడు? యజమానుడు అని చూసి సోమరివైన చెడ్డ దాసుడా. గమనించండి, అక్కడ సోమరి కాబట్టి ఈ యొక్క చెడ్డ దాసుడు, సోమరివైన చెడ్డ దాసుడు అంటాడు. సోమరితనం అనమాట. ఇక్కడ సోమరితనం ఉంటే మరి అక్కడ ప్రయోజనం లేదు దేవుని కార్యం. అందుకొరకే ఏమంటున్నాడు అంటే యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, మరి నేను మరి కఠినమైన వాడిని నువ్వు ఎరిగితే నా సొమ్ము ఎక్కడైనా వేరే చోట ఇచ్చుంటే అది ప్రయోజనకరంగా ఉంది, నువ్వు ఎందుకు అట్లాగే ఉపయోగించకుండా దాన్ని పెట్టినావు. వెంటనే ఏం చేశాడు? అతని ఈ పనికి మాలినటువంటి దాసుని వెలుపటి చీకట్లో వేసి త్రోసివేయడని చెప్పినాడు. అక్కడ ఏడ్పును పనులు కొరకొట్టగా ఉండడు అంటే పనిష్మెంట్. ఇదే మనకు మరి ప్రభు యొక్క కార్యం మనకు బయలుపరిచేది. కాబట్టి మన యజమానుడైన యేసు ప్రభు మనకు ఇచ్చేటప్పుడు ఆయన మనకు బహుమానం తెచ్చేవాడుకుంటున్నాడు.
ఆ, 5 తలాంతులు కలిగిన వారి వరే మనం, లేకపోతే 2 తలాంతులు కలిగిన వారి మనం అభివృద్ధి చేయాల్సి అనుకుంటున్నాం. అయితే మరి ఏమి లేకుండా అట్లాగే ఉంటే ఏం చేస్తారు, అక్కడ సోమరితనం ఉంటే పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి సోమరితనం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి కార్యాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సోమరితనం కలిగినటువంటి వాడు సోమరి అయిన చెడ్డదాసుడా అని అనిపించుకోకూడదు మనం. కాబట్టి మనం ఎట్లా ఉండాలా, మరి చూసినట్టయితే చురుకుదనంగా ఉండాలి, ఆసక్తితో మనం ఉండాలన్నమాట. ఆ విధంగా ఆసక్తితో ఉంటే ఆయన వచ్చినప్పుడు మనకు బహుమానం ఇస్తాడు. అందుకొరకు ఈ స్లాత్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. స్లాత్ఫుల్నెస్ అంటే సోమరితనము అని, లేక నిద్రమత్తు అనేటువంటిది చెప్పాలంటే. మరి ఈ సోమరితనాన్ని గురించి సొలొమోను రాజు మరి సామెతల గ్రంథాల్లో అనేక విషయాలు రాస్తాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో మాట చూస్తాం. 18వ అధ్యాయము 9వ వచనంలో, పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. పనిలో జాగు చేయవాడు అంటే సోమరితనముగా ఉండేవాడు, వాడి ద్వారా ఏమవుతుందా, నష్టమే, ఇంకేం లేదు. కాబట్టి పనిలో మరి జాగ్రత్తగా ఆసక్తిగా లేకపోతే నష్టము కలిగించేవాడుగా ఉంటాడు అంటాడు అనమాట. నష్టము కలిగించేవాడు ఎట్లాగా, మరి అదే 19వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు చూడండి, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుండి పరుండును, ఆజ్ఞను గైకునవాడు తను తాను కాపాడుకును, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. కాబట్టి సోమరితనం అనేటువంటిది నష్టానికి కారణంగా ఉంటుంది. సోమరితనం అనేటువంటిది మరి నిద్రమత్తులో ఉండేటువంటి విధంగా వాడికి ఎప్పుడు పస్తులే. ఎందుకంటే ఆసక్తిగా పని చేసుకుంటే మరి కష్టపడితే జీవనం వస్తుంది. అట్లా లేకుండా సోమరితనం ఉంటే మరి లోకంలో ఎట్లా ఉంటాం మనము, మరి చూసినట్లయితే ఎందుకు నష్టపోయాలనుకుంటున్నాం. అదేవిధంగా 24వ అధ్యాయంలోకి మాట్లాడతాడు. 24వ అధ్యాయంలోకి మాట్లాడతాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను సోమరివాని యొక్క చేను దాటి రాగా, అంటే ఆ పక్క సోమరివాని యొక్క చేను వైపు అతను వెళ్తుంటున్నాడు. చేను అంటే పొలం వైపు వెళ్తుంటున్నాడు. ఆ పొలం చూస్తూ వెళ్తే సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని కానీ ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందుండు ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. కాబట్టి ఆ తోటలో ఏముండాలా, చక్కగా మరి అది శుభ్రం చేసిందే ఉండాలి. అయితే ఏమవుతుంది, అన్నీ ముళ్ళ చెట్లే ఉంటున్నాయంట. ముళ్ళ చెట్టు ఉండి దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. చుట్టూ ఉండేటువంటి దాని మరి గోడ సరిహద్దులు కూడా పడిపోయినాయి. నేను దాని యోచన చేసుకుంటున్నాను. దాన్ని ఏమని యోచన చేసుకున్నానంటే, మరి ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కురికిపాటు పరుండటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకుందును అంటున్నాడు. అంటే సోమరితనం ఎటువంటిదిగా ఉంటుందంటే ఈ నిద్రపోతనంతో సమానం. ఇంకా కొంచెం నిద్రపోతాం, ఇంకా కొంచెము ఇప్పుడే లేదు అని అన్నట్లయితే ఏముంటుందట, దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుందట. నీవు వీటి వలన నీకు దరిద్రం పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్టు నీ మీదకి వచ్చును. కాబట్టి సోమరితనము, నిద్రపోతనము, అలక్ష్యము అనేటువంటి కార్యాలు ఏం చేస్తుంది, మనకు నష్టం కలిగించేదిగా ఉంటున్నది అంటున్నాడు. కాబట్టి దీని యొక్క సారాంశం ఏంటంటే, మరి సోమరితనము అనేటువంటిది మనకు నష్టము కలిగించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అట్లాగే 26వ అధ్యాయంలో కూడా 26వ అధ్యాయంలో ఏమంటాడంటే, 26వ అధ్యాయంలో చూడండి 16వ వచనంలో, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాను. కాబట్టి సోమరివాడు ఏమనుకుంటాడంటే, నేనే జ్ఞానిని అనుకుంటాడు, నాకంతా తెలుసు పని. అయితే ఏమంటాడు, తన దృష్టికి తాను జ్ఞానం అనుకునే వారిని చూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. కాబట్టి తన దృష్టికి తానే జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అనేటువంటి వారు కొంతమంది మనోభావం ఉంటుంది. అటువంటి వారిని బాగుపరచలేము. ఒక మూర్ఖునికి మనం ఏదైనా బోధ చేస్తే వాడు మారు మనసు పొందుతాడు. కానీ ఇటువంటి యొక్క మరి సోమరితనం ఉండి తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడిని మనం ఏమీ చేయలేము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి చెప్పబడుతున్నది అన్నమాట కదా. చూసినట్లయితే మరి సోమరితనం ఎంత మరి భయంకరమైనటువంటి కార్యము అనేటువంటి చూస్తాం. అందుకే ఏమంటాడంటే ఇక్కడ సొలొమోను ఒక మాట చెప్తాడు. సామెతలు 6వ అధ్యాయము 11వ వచనములో,
6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను. 6వ అధ్యాయం. సోమరి సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాడు. చీమలు చిన్న ప్రాణులు, మనకు అందరికీ బాగా తెలుసు. అవి ఎక్కడున్నా కూడాను ఒక చిన్న పుట్ట పెట్టుకుని దాంట్లో ఉంటాయి. అవి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎట్లా పోతాయంటే చూస్తాం కదా మనం, ఎట్లా వెళ్తాయి చూడండి. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలంలో ధాన్యం కూర్చుకును. కాబట్టి ఎంత క్రమము అంటే ఎంత డిసిప్లిన్ అనేటువంటిది. అందుకొరకే వాటి నడతను కనిపెట్టి చూడమంటాడు. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. కాబట్టి చీమలు మనకు పాఠం నేర్పుతాయి, ఎట్లా క్రమంగా ఉండాలా, ఏ సీజన్లో మరి చూసినట్లయితే కాలంలో ఏ కార్యం చేయాలా, సమకూర్చుకునే కాలం ఏంటి, పంట కూర్చుకునే కాలం ఏంటి, ఆహారం సిద్ధపరచుకునేది ఏమిటి అంటే మరి అటువంటి జ్ఞానము దేవుడు మనకిస్తాడు. అట్లా లేకుంటే సోమరి ఎందాక నీవు పండుకునేందు ఎప్పుడు లేచదువు, ఇంకా కొంచెం నిద్ర, కొంచెం కునికదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకున్నచో దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం ఎదుర్కొచ్చాను. కాబట్టి సోమరితనము, నిద్రపోతనం అంటే దరిద్రం వస్తుంది అంటాడు. ఎంతో మరి భయంకరమైన మాటని ఇక్కడ మనకు చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము, 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నాడంటే, సొలొమోను చెప్పేటువంటి కార్యం ఏంటంటే, విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు. కాబట్టి విత్తాల్సిన సమయంలో దాని గురించి ఆలోచన చేయడు, అయితే పంట కూర్చుకునే సమయానికి వచ్చే ఇంకేం దొరుకుతుంది, ఏమి దొరకదు. అట్లాగే మరి చాలామంది చూసినట్లయితే చేయవలసిన సమయంలో పని చేయకుండా సోమరితనంగా ఉంటే మరి దాని యొక్క ఫలము అనుభవించాల్సిన సమయంలో నీకు ఆ ఫలం ఉండదు. కాబట్టి నువ్వు ఏమవుతావో నష్టపోయాను గాను. మరి చూసినట్లయితే ఇది మనం దారిద్ర్యంలోనికి నడిపేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన వారులారా, ఈ యొక్క కార్యం ద్వారా మనకు ఆత్మీయ మరి కార్యాలు మనం నేర్చుకునేది ఏంటంటే, రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినాడు కదా, మరి ఎట్లా ఉండాలంటే మనము మాంద్యులు కాక. కాబట్టి ఆసక్తి విషయంలో మనం దేవుని యొక్క పనుల విషయంలో మంద్యులుగా ఉండకూడదు కదా. ఎటువంటి ఆసక్తి అంటే, సహోదరుల ప్రేమ విషయమై ఒకరినొకడు అనురాగం కలిగిన వాడై ఉండాలంటాడు. ఒకరినొకరు ప్రేమించే వారము గాను, అట్లాగే ఆత్మయందు తీవ్రత కలిగిన వారము గాను, నిరీక్షణ కలిగిన వారము గాను, శ్రమ ఎందు ఓర్పు కలిగిన వారము, ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వారముగా కూడా ఉండాలంటాడు. ఈ విషయాలు మరి మనకు ఆత్మీయమైన సత్యాలు బోధించేటువంటి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సత్యాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయమైన విషయాల్లో మనము సోమరులుగా ఉండకూడదు. సోమరితనం అనేటువంటిది నష్టము కలిగిస్తుంది. ఆత్మీయ సోమరితనం మరణము కలిగిస్తుంది. ఆత్మీయందు ఆసక్తి కలిగి మనం ఎందుకు పని చేస్తే దానికి ఒక బహుమానం ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆ బహుమానం కొరకు మనం విశేషమైన ఆసక్తి కలిగిన వారం ఎట్లా ఉండాలా, మరి వాగ్దానాల విషయమై విశ్వాసంతోనూ ఓర్పుతోనూ కాచుకొని ఉండవలసి అనుకుంటున్నాం. కాబట్టి అటువంటి విశ్వాసము ఓర్పుకు సాదృశ్యమైనటువంటి బ్రాహ్మణ మనం గమనించినప్పుడు మనకు జీవితాల్లో ఎప్పుడు ప్రోత్సాహకరంగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా విశ్వాసముతోనూ మరి ఓర్పుతోనూ ఉండి దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.